మొత్తానికైతే యాసంగి ముగుస్తున్న తర్వాత ప్రభుత్వం మేల్కొన్నట్టుంది. త్వరలోనే రైతు భరోసా నిధులు తొలి విడత వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా మనకైతే సూచాయక కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, సరే ఎక్కడిది పోయి మీరు గిట్నే అంటారు, మాకేం తెలియదు, మాకేమో ఐడియా లేదు, మాకేం పడతలేవు అని చెప్పేసి రైతులు అనుకుంటుండొచ్చు. అంతా ఏదో ఇక వీళ్ళేదో రైతు భరోసా అది చెప్తారు, ఇది చెప్తారు, అదేమో అయ్యేది లేదు పోయేది లేదు అని చెప్పేసి మామూలు జనాలు అనుకుంటుండొచ్చు. కానీ నిజంగా ఎట్లా అంటే ఎంత డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తూ ఉంది, రైతులను ఎంత నయవంచన గురి చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. రైతులను ఏ విధంగా ఒక మభ్యపెట్టేసి ఈరోజు ప్రజాపాలన అని చెప్పేసి ముందుకు సాగిస్తున్న అంశానికి సంబంధించి దాని మీద మనం ఈరోజు అయితే మాట్లాడదాం. ఈ మాట ఎందుకంటే, రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు నిన్న ఒక మార్కెట్ కమిటీ ప్రారంభోత్సవానికి పోయిండు. మార్కెట్ని ప్రారంభిస్తానికి పోయిండు. అక్కడ ఆయన ఏం మాట్లాడాడంటే, ఈ నెల చివరాఖరికి మీకు రైతు భరోసా తొలి విడత నిధులు ఇస్తాం, 4,500 కోట్లు, 4,500 కోట్ల అంతే 4,600 కోట్లు, మొత్తం 4,600 కోట్లు మేము తొలి విడతగా వేసేస్తాం. తర్వాత ఏప్రిల్ 20 తర్వాత కతిమ్మ 4,600 కోట్ల రూపాయలు తర్వాత వేస్తామని చెప్పేసి ఆయన ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది. మరి అది ఎంతవరకు అయితే అది కూడా నీటి మూటలైనా లేకపోతే మళ్ళొక అబద్ధమైనా మళ్ళోసారి రైతులను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుందనే దాని మీద మనకైతే త్వరలో తెలుస్తుంది. అయితే దీనికి ముందు నేను చెప్పేది ఏంటంటే, ఈ రైతు భరోసాకు సంబంధించిన దాని మీద రైతులు చాలా వరకు ఇక ధర్నాలకు దిగుతున్నటువంటి పరిస్థితి. అది దండం పెడతా, మా యాసంగి అయిపోతూ ఉంది, ఇంకొక 10 రోజులు అయితే అసలు మొత్తం సీజనే ముగుస్తుంది, ముగిసిన తర్వాత మాకు పంట సాయం ఇచ్చి మీరు ఏం లాభం అని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. ఎంత గతంలో అన్నాడు, మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి, అసలు డిసెంబర్లో పడాల్సినటువంటి రైతు భరోసా సడన్గా ఏమైందో తెలియదు, ఎలక్షన్లు వచ్చినాయని చెప్పేసి ఎలక్షన్ పేరిట కొంచెం టైంపాస్ చేసిర్రు. ముఖ్యమంత్రి 17వ తారీఖు పడుతుంది అని చెప్పిండు. 17వ తారీఖు తర్వాత ఇక గాంధీ కుటుంబానికి ఇంత కష్టం వచ్చినట్టుంది, అక్కడ కేరళలో ఎలక్షన్ వచ్చినట్టుంది, పాపం వీళ్ళకి తలకాయ నొప్పి పడ్డది. ఇక తలకాయ నొప్పి పడంగానే ఏం చేయాలి, వేరే ఈ రైతు బంధు నిధులకు సంబంధించి ఇటు అటు సర్దేసి కమిషన్లు తీసుకొని ఇప్పుడు ఇటీసే కార్యక్రమంలో ఉన్న తర్వాత ఏమైంది, ఇప్పుడు సడన్గా ఇప్పుడు మా మంత్రి గారికి ఏమైంది, లోకల్లో పోయే వరకు జనాలు ఊరుకోరు కదా. మా వివేక్ వెంకటస్వామి గారికి ఇద్దరికే పాపం మొన్న 2 రోజుల నుంచి ఆయన వార్తలలో ఉంటున్నాడు, గట్టిగానే జనాల నుంచి ప్రజా వ్యతిరేకత రావడం, ప్రజలందరూ కూడా అసలు నియోజకవర్గానికి వస్తే ఇక తరిమేసే పరిస్థితి దాకా వచ్చే పరిస్థితి కనిపించినట్టుంది. ఇంకా సడన్గా ఇప్పుడు స్వరం మార్చి ఏం చేసిండు, రైతు భరోసా డేట్ ఫిక్స్ ఇది మన మార్చి ఎండింగ్ నాటికి, మార్చి చివరి వారంలో 4,500 కోట్లు వేస్తాం, తర్వాత ఏప్రిల్ చివరి వారంలో మళ్ళీ ఒక 4,500 కోట్లు వేస్తామని చెప్పేసి స్పష్టం చేసినటువంటి మాట. చూద్దాం మరి ఆయన మాట ఎంతవరకు నెగ్గుతుంది, ఆ నెగ్గిన మాటని మరి నిజంగా నిలబెట్టుకుంటారా, లేకపోతే మరి ముఖ్యమంత్రికే దిక్కులేదు, ఇక్కడ ముఖ్యమంత్రి మాటకే దిక్కులేదు, మరి ప్రధానమంత్రి ఏమంటారు దాన్ని, ప్రధాన శాఖకు సంబంధించినటువంటి మంత్రి కాబట్టి, బాగా పైసలు ఉన్న మంత్రి కాబట్టి, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా కూడా రైతులకు రాష్ట్ర మంత్రి గారు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఈసారికి 9,200 కోట్ల నగదు, ఆయన సొంత నగదు కనీసం రైతు భరోసా నిధుల కింద రైతులకు ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటారు. నేను కూడా